నిన్న ఏపీ డిప్లొమాలో 5th అండ్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అది C23ది. అయితే ఇక ఇప్పుడు ఈసెట్ కౌన్సిలింగ్ కి రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సప్లీ రాసినటువంటి వాళ్ళు వచ్చేసరికి C23లో ఉన్న వాళ్ళకు ఎటువంటి అడ్డంకి లేకుండా పోయింది ఈ ఈసెట్ కౌన్సిలింగ్ కి. అయితే ఇంకా C16 C20 వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనేది నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రిలీజ్ చేసే దానికి ఉంటుంది. అయితే మరి ఈ రిజల్ట్స్ కూడా రావాలి కదా. సో ఈ రిజల్ట్స్ అనేవి కూడా ఎప్పుడు వస్తాయి ఏంటి దాని గురించి కూడా మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఎవరో పని చేయట్లేదు కాబట్టి మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక ఈ వీడియోకి హైప్ ఉంటే టాపిక్ లో పెడితే ఇక C23లో ఫస్ట్ ఇయర్ 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సింది. అలాగే C16 C20 వాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా డిక్లేర్ కావాల్సి ఉందన్నమాట. అయితే ఈ రిజల్ట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు డిక్లేర్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు C23లో ఉన్నటువంటి రెగ్యులర్ బ్యాచ్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ లో ఉంటారో వాళ్ళ రిజల్ట్స్ వచ్చేసరికి ఏంటి మరి డిలే అవుతాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో మీరు చూసినట్టయితే అసలు పేపర్ వాల్యుయేషన్ రివాల్యుయేషన్ జరిగినట్టే లేదు, రిజల్ట్స్ వచ్చేసినాయి కదా. సో అవి కూడా ఈ మంత్ ఎండింగ్ కి ఖచ్చితంగా అయితే వచ్చేదానికైతే ఉంటుందన్నమాట. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు అసలు రివాల్యుయేషన్ అనేది జరుగుతా ఉందా లేదా అని చెప్పేసి. సో దాని గురించి మనం మాట్లాడుకున్నాము. మొత్తానికైతే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. నెలకి నెల తోసుకుపోదని ముందే అనుకున్నాం. సో దాని ప్రకారం అయింది. అయితే ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే సిబిఎస్ఈ వాళ్ళది రీకరెక్షన్ జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళు వదిలే వరకు వదులుతారా లేదా అని చెప్పేసి, కానీ వదిలేశారు. అయితే ఇక్కడ మీకు మార్కులు ఎలా వచ్చినాయి అని మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. రిజల్ట్స్ రిలీజ్ అయిన వాళ్ళు 5th అండ్ 6th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయినా ఏదైనా కానివ్వండి. సో మీకు న్యాయం జరిగిందా లేదా, తప్పులు జరిగినట్టు అనిపించిందా, ఏమన్నా అంతమంది ఫెయిల్ అయినట్టు అనిపించిందా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏంటంటే ఇక అసలు ఎప్పుడు జరిగే పద్ధతే, ముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఫస్ట్ వీడియోలో అన్ని ఒకేసారి రావు, C23 ఇలా పాటలు వదులుతారు అని చెప్పేసి, కానీ తర్వాత వచ్చేసరికి లేట్ అయిపోయేపాటికి మొత్తం వస్తాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు C23 ముందు 2 వదిలేసి మిగతాయి కొంచెం హోల్డ్ లో పెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక కొత్త ఆలోచన. సో తప్పు జరిగింది అనేది పక్కన పెట్టేసేయండి. సో తప్పు జరిగినట్టు ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవడం జరిగింది. మిగతా రిజల్ట్స్ కూడా ఆ టైంకి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీరైతే బరాబర్ ఇక వాటి కోసం వెయిట్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.